ఈ పేరు వినగానే గర్వం కలుగుతుంది. 1857 ఉద్యమంలో ధైర్య రాణిగా నిలిచిన బేగం హజరత్ మహల్, స్వాతంత్ర్యం కోసం తన రాజ్యాన్ని, సుఖాలను త్యాగం చేసిన మహానుభావురాలు. ఈమె గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈమె అసలు పేరు మహాకౌరి. పేద కుటుంబంలో జన్మించింది. సాధారణ అమ్మాయిగా మొదలైన జీవితము ఒకరోజు అవధ్ రాజభవనానికి చేరింది. చిన్న సైనికురాలిగా మొదలై తన తెలివితో, శౌర్యంతో రాజు వజీద్ అలీషా దృష్టిలో పడింది. కాలం మారింది. మహాకౌరి ఇక రాణి. ఆమెకు హజరత్ మహల్ అనే బిరుదు ప్రసాదింపబడింది. రాణిగా గౌరవం, బాధ్యతలు రెండూ పెరిగాయి. 1856లో బ్రిటిష్ పాలకులు అవధ్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజును కలకత్తాకు పంపారు. కానీ రాణి హజరత్ మహల్ మాత్రం తలవంచలేదు. ప్రజల్లో ఆశ చిగురించింది. మనం రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి అంటూ రాణి ఉద్యమాన్ని ప్రారంభించింది. తన చిన్న కుమారుడు బిర్జీజ్ ఖాదర్ను సింహాసనంపై కూర్చోబెట్టి తిరుగుబాటు జెండాను ఎగరవేసింది. 1857లో తొలి స్వాతంత్ర సమరం. లక్నో వీధుల్లో జ్వాల. హజరత్ మహల్ నేతృత్వంలో సైన్యం బ్రిటిషు దళాలను ఎదురొడ్డి పోరాడింది. బాలింతల ముంగిట కత్తులు మెరిపించినా వెనక్కి దీర్ఘకాలం పట్టింది. పరిస్థితి కఠినమైంది. బ్రిటిష్ సైన్యాలు బలంగా తిరిగి వచ్చాయి. కానీ ఆమె సమర్పించుకోలేదు. ప్రాణాన్ని కాపాడుకుంటూ దేశం కోసం సాగిన యుద్ధమే ఆమె జీవితం. చివరికి ఆమె నేపాల్ వెళ్ళి ఆశ్రయం పొందింది. అక్కడే మిగతా జీవితాన్ని గడిపింది. హజరత్ మహల్ ఓ మహిళా వీరస్వరం. ఆమె పోరాటంతో వేల మందిలో స్వాతంత్ర్యకాంక్ష పుట్టింది. దేశం కోసం బలంగా లేచిన వారిలో మరుపురాని పేరు బేగం హజరత్ మహల్. స్వాతంత్ర్యం సాధించబడదు, పొందబడుతుంది. జై భారత్.